సో మొత్తానికైతే ఇద్దరు నేబర్స్ మధ్య ఇంకొక మ్యాచ్ జరగబోతుంది అనమాట. అదే ఢిల్లీ వర్సెస్ పంజాబ్. ఇద్దరు కూడా పక్క పక్కనే ఉంటారు కాబట్టి సో మరి వీళ్ళిద్దరి మధ్య జరగబోతున్న మ్యాచ్లో ఎవరు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందనే దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. సో పిచ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎవరి దగ్గర మంచి బ్యాటింగ్ ఉంది, ఎవరి దగ్గర మంచి బౌలింగ్ ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం హిస్టరీ ఏం చెప్తుంది, పాయింట్స్ టేబుల్లో ఎవరు ఎలా ఆడుతున్నారు, స్ట్రైక్ రేట్ ఎవరిది బాగుంది, ఎకానమీ ఎవరిది బాగుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా చెప్తాను. సో దీన్ని బట్టి ఏ ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు, ఏ ప్లేయర్స్ బాగా ఆడట్లేదు అనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, కాస్త ఓపికగా చూస్తే అంత అర్థమైపోతుంది. అండ్ మీన్ వైల్ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, డీసీ అయితే డీసీ అని, పంజాబ్ అయితే పంజాబ్ అని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అండ్ నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్నారు స్పోర్ట్స్ 99 టీవీ. ఒకసారి ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఒకసారి ఫైట్ కార్డ్ చూద్దాం. ఒకసారి స్టాండింగ్స్ అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ముఖ్యంగా 35 మ్యాచ్లు జరిగాయి ఇప్పుడన్నమాట. ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఈ 35 మ్యాచ్ల్లో డీసీ 17 సార్లు విజయం సాధించింది అండ్ పంజాబ్ కూడా 17 సార్లు విజయం సాధించి ఒక్క మ్యాచ్ మాత్రం నో రిజల్ట్ కింద వెళ్ళిపోయింది అనమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఇద్దరు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇద్దరు ఒక మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. ప్రస్తుతానికి డీసీ 6th పొజిషన్లో ఉంటే పంజాబ్ వచ్చేసి 1st పొజిషన్లో ఉంది మన పాయింట్స్ టేబుల్లో. అండ్ డీసీకి వచ్చేసి 6 పాయింట్లు ఉంది అండ్ పంజాబ్కి 11 పాయింట్లు వచ్చాయి ఇప్పటికి. నెట్ రన్ రేట్ పరంగా డీసీకి -0.130 ఉంది, బట్ పంజాబ్కి చూసుకుంటే +1.420. మంచి స్ట్రైక్ రేట్తోని దుమ్ము దులుపుతున్నారు. ఎలా తీసుకున్నా కూడా స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే వీళ్ళ టీం చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. ఓవరాల్గా చాలా ఒక టీం లాగా ప్రాపర్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. డీసీకి సంబంధించి లాస్ట్ 5 మ్యాచ్లలో చూసుకుంటే మొత్తానికి అయితే 2 గెలిచారు, మొత్తానికి ఒక 3-4 దాకా ఓడిపోయారనమాట వీళ్ళు. అండ్ ఇంకొక పక్క పంజాబ్ పరంగా చూసుకుంటే మాత్రం అసలు ఎక్కడా కూడా ఓటమి అనేదే తెలియదు. ఒక మ్యాచ్, అది కూడా నో రిజల్ట్, కోల్కతాతో జరిగింది. ఆ మ్యాచ్ కూడా వాళ్ళు గెలిచుండేవారు, ఎందుకంటే ఆ రోజు కోల్కతా బ్యాటింగ్ తీసుకుంది. సో అందరు షాక్లో ఉన్నారు. సో ఆ మ్యాచ్ కూడా గెలిచుంటే మాత్రం ఇప్పటి వరకు నాన్ స్టాప్గా గెలిచిన ఒక రికార్డు వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు కూడా అదే చేతిలో ఉందనుకోండి. అండ్ పంజాబ్కి ఇక్కడ నాన్ స్టాప్ విక్టరీకి మరి డీసీ హోమ్ గ్రౌండ్లో మరి కంబ్యాక్ ఫైట్ ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బ్యాటిల్ గ్రౌండ్ చూసుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది. మ్యాచ్ వచ్చేసి మధ్యాహ్నం జరగబోతుంది కాబట్టి ఎలా తీసుకున్నా కూడా 2026లో చేసింగ్ చేసిన జట్లే 6 టైమ్స్ మొత్తానికి అయితే 5 సార్లు 6 మ్యాచ్ల్లో గెలిచింది. సో విపరీతమైన ఎండా వేడి నుంచి తప్పించుకోవడానికి బౌలింగ్ ఫస్ట్ అనే ప్రధానమైన ప్లానింగ్ తీసుకోవాలి. అండ్ కోట్లా స్క్వీజ్ పిచ్ స్వభావం గురించి చూసుకుంటే మాత్రం షార్ట్ బౌండరీలు 185 నుంచి 190 రన్స్ ఈజీగా కాంపిటీటివ్ స్కోర్ చేయొచ్చు. అండ్ మిడిల్ ఓవర్స్లో మాత్రం పిచ్ కాస్త స్లో అవుతుంది కాబట్టి స్పిన్నర్లకు ఒక మంచి గ్రిప్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి ప్రిడిక్టెడ్ గ్లాడియేటర్స్ గురించి చూద్దాం. ప్లేయింగ్ 11 గురించి చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ పతుమ్ నిశంక, కేఎల్ రాహుల్, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ కెప్టెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టర్బ్స్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్ నట్టు అండ్ ముఖేష్ కుమార్ ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్ల కింద అశోక్ శర్మ వచ్చే అవకాశం ఉంది. అండ్ మిషెల్ స్టార్టర్ ప్రస్తుతానికి అయితే వర్క్లోడ్ కారణంగా దూరంగా ఉన్నా కూడా అతను వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ పంజాబ్ కింగ్స్ పరంగా చూసుకుంటే ప్రభ్మన్ సింగ్ చాలా బాగా ఆడుతున్నాడు, ప్రియాన్ షారియా, శ్రేయస్ అయ్యర్, ది కెప్టెన్, నేహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ అండ్ మార్కో జాన్సన్ అండ్ జేవియర్ బార్లెట్ అండ్ విజయ్ కుమార్ వైశాఖ్, హర్షదీప్ సింగ్ అండ్ యుజ్వేంద్ర చాహల్ ఉంటే వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ కింద హర్ప్రీత్ బార్ అండ్ ఇంజురీ ఒక ప్రాబ్లం ఉందన్నమాట. కూపర్ కోలోని గాయం అనుమానంగా ఉంది, అతను బదులుగా ఉమర్ జాయ్ ఆడే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. బ్యాటింగ్ ఆర్సెనల్ చూస్తే మాత్రం పవర్ వర్సెస్ ప్రెసిషన్ అని చెప్పి అనుకోవాలి. ఇప్పటి వరకు అయితే లీగ్లోనే చాలా తక్కువ పవర్ ప్లే స్ట్రైక్ రేట్ ఉంది డీసీకి, 145.0 అనమాట. చాలా తక్కువ స్ట్రైక్ రేట్. ఇలాంటి ఒక పవర్ ప్లే స్ట్రైక్ రేట్తో ఆడడం చాలా కష్టం. బట్ లీగ్లోనే చాలా ఎక్కువగా ఉంది మన వన్ అండ్ ఓన్లీ పంజాబ్, 175.2. సో పవర్ ప్లేతోనే మ్యాక్సిమం మ్యాచ్ అనేది డిసైడ్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడే మంచి స్కోర్ అనేది లభించే అవకాశం ఉంది. ఓవరాల్ స్ట్రైక్ రేట్ తీసుకున్నా కూడా ఢిల్లీ తీసుకుంటే 151.4తో పర్వాలేదు అనిపిస్తే ఇక్కడ పంజాబ్ మాత్రం 168.5తో చాలా చక్కగా ఉన్నారు. 200+ స్కోర్లు ఎవరు ఎక్కువ సార్లు చేశారు ఈ 2026లో అంటే ఒకసారి మాత్రమే డీసీ చేసింది, 4 సార్లు పంజాబ్ చేసింది అనమాట. అండ్ డీసీకి సంబంధించి ప్రాపర్ యాంకర్స్ రోల్స్ ఎవరు ప్లే చేస్తున్నారంటే సమీర్ రిజ్వీ 209 రన్ చేశాడు, 150.35 స్ట్రైక్ రేట్తో పర్వాలేదు అనిపిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం కేఎల్ రాహుల్ 205 రన్ చేశాడు. అట్ ది సేమ్ టైం ట్రిస్టన్ స్టబ్స్ కూడా 196 రన్ చేశారు. సో వీళ్ళు ఒక ప్రాపర్ ఇంపాక్ట్ చూపించడానికి రెడీగా ఉన్నారు ఢిల్లీ నుంచి. అండ్ పంజాబ్ పరంగా చూసుకుంటే మాత్రం
ఇది డబుల్ ఫైర్ అని చెప్పి అనాలన్నమాట. కూపర్ కల్నోలి మొత్తానికి అయితే 223 రన్ చేశాడు. ప్రియాంష్ ఆర్య 211 రన్ చేశాడు. మొత్తానికి అయితే ఒకసారి కూపర్ కల్నోలి స్ట్రైక్ రేట్ తీసుకుంటే 248.23 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. 20 సిక్సర్లు కొట్టాడు. అండ్ ఆఫ్టర్ దాట్ ప్రభమన్ సింగ్ కూడా ఉన్నాడు. 211 రన్స్ చేసి ఉన్నాడు అనమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ పాయింట్ ఎవరికి ఉందంటే పంజాబ్కే ఉంది. పంజాబ్ ప్రారంభ ఓవర్లో అగ్రెసివ్గా ఆడుతూ 200+ స్కోర్ను అలవోకగా సాధించే అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బౌలింగ్ ఆర్టిలరీ ఒకసారి చూసుకుంటే మాత్రం పేస్ వర్సెస్ స్పిన్ అని చెప్పి చూసుకుంటే టాప్ టైడ్ కంట్రోల్గా ఉంది. డీసీ మొత్తానికి అయితే 8.97 తోని ప్రాపర్ ఎకానమీ రేట్ మెయింటైన్ చేస్తున్నారు ఓవరాల్ టీమ్. బట్ పంజాబ్ మాత్రం చూసుకుంటే 9.85 ఉంది. సో ఇక్కడ పంజాబ్ తన బౌలింగ్ మీద ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అండ్ డీసీ బౌలింగ్ బలం ఎవరున్నారంటే మిడిల్ ఓవర్లో రిస్ట్రిక్షన్ చేయడానికి లుంగి ఎంగిడి మొత్తానికైతే 7 వికెట్లు తీశాడు. డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అక్షర్ పటేల్ 6 వికెట్లు తీశాడు. మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు 7.94. అండ్ కుల్దీప్ యాదవ్ చూసుకుంటే 5 వికెట్లు తీశాడు. మొత్తానికైతే ఈ పిచ్ మీద బాగా స్పిన్ అనేది బాగా ఒక కీలకమైన రోల్ ప్లే చేయబోతుంది అనమాట. అండ్ ఇంకొక పక్క పంజాబ్ బౌలింగ్ బలం చూసుకుంటే మాత్రం హై పేస్ ఇంపాక్ట్ ఉంది. హర్షదీప్ సింగ్ 6 వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ కంటెండర్ అనమాట. మొత్తానికి అయితే ఫేస్ దళపతి. విజయ్ కుమార్ వైశాఖ్ 6 వికెట్లు తీశాడు. అండ్ మార్కో జాన్సన్ కూడా 5 వికెట్లు తీశాడు. సో ఈ రకంగా చూసుకున్నా కూడా కొంచెం ఇక్కడ ఎడ్జ్ అనేది డీసీకి కనిపిస్తుంది అనమాట. పరుగులను కట్టడి చేయడంలో డీసీ ఆధిపత్యం చూపిస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో అక్షర్ అండ్ కుల్దీప్ మ్యాజిక్ చేయబోతున్నారు కాబట్టి ఎక్కువ డాట్ బాల్స్ వేసే అవకాశం ఉంటుంది. మరి ఆ డాట్ బాల్స్ని కనీసం స్ట్రైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ డబుల్స్ ఇస్తే మాత్రం పంజాబ్ ఇంకొంచెం బెటర్గా చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఒక ప్రాపర్ ప్లానింగ్ యుద్ధం జరగబోతుంది అనమాట. సింథసిస్ అండ్ సినారియోస్ ఒకసారి చూస్తే మాత్రం పంజాబ్ పవర్ ప్లే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది. ప్రియాంష్ ఆర్య అండ్ ప్రభమన్ సింగ్లతో మొత్తానికైతే పవర్ ప్లేలో చెలరేగడం మాత్రం పక్కా. ప్రారంభంలోనే ప్రత్యర్థి బౌలర్ల కాన్ఫిడెన్స్ని దెబ్బతీయాల్సి ఉంటుంది పంజాబ్. అండ్ డీసీ చూసుకుంటే మాత్రం మిడిల్ ఓవర్స్ కంట్రోల్ చేయడానికి రెడీగా ఉంది. 7 to 15 ఓవర్స్లో అక్షర్ అండ్ కుల్దీప్తో రన్ రేట్ని తొక్కేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఒక ప్రాపర్ స్పిన్ చోక్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మ్యాచ్ అవుట్కమ్ ఒకసారి ఎవరు గెలుస్తారు ఏమేం జరుగుతాయి అనేది చూస్తే పంజాబ్ ఒకవేళ 220+ స్కోర్ చేస్తే పంజాబ్ ఇక్కడ డామినేషన్ చేస్తుంది. ఒకవేళ తక్కువ స్కోర్ చేస్తే అంటే లెస్ దాన్ 170 స్కోర్ చేస్తే మాత్రం డీసీకి ఇక్కడ ఫేవర్గా అయ్యే అవకాశం ఉంది. ఆ స్కోర్ని వాళ్ళు ఈజీగా చేస్తారు. అండ్ ఢిల్లీ ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన ఎండలో చేజింగ్ చేయాల్సి వస్తే పంజాబ్కి ఇక్కడ అడ్వాంటేజ్ జరుగుతుంది. ఎందుకంటే వారి డీప్ బ్యాటింగ్ లైనప్ కారణంగా వాళ్ళు ఈజీగా గెలిచే అవకాశం అనేది ఇక్కడ ఉంది. అండ్ ఓవరాల్ వర్డిక్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎవరు ఎక్కువ గెలవడానికి ఛాన్స్ కనిపిస్తుంది అంటే పంజాబ్కి 58.4% గెలిచే అవకాశాలు కనిపిస్తుంది ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ తీసుకుంటే. అండ్ డీసీకి చూసుకుంటే మాత్రం 41.6% మాత్రమే ఉంది. సో ఎలా తీసుకున్నా కూడా పంజాబ్ ఇక్కడ చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ది అన్బీటబుల్ స్ట్రీక్ పంజాబ్ ఇప్పటి వరకు ఐపీఎల్లో ఒక్క ఓటమి కూడా ఎరగని జట్టుగా ఉంది. అండ్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ డిఎన్ఏలో నిండిపోయి ఉందన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. పవర్ ప్లే చూసుకున్నా కూడా ప్రియాంష్ ఆర్య అండ్ ప్రభమన్ సింగ్ బ్యాటింగ్ ఒక విధ్వంసం సృష్టిస్తుంది కాబట్టి ఢిల్లీ నెమ్మదిగా మొదలుపెట్టి బలహీనతను దెబ్బ కొడుతుందన్నమాట. సో చూడాలి మరి దీనికి తగ్గట్టుగా మరి ఢిల్లీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటారా లేదా అనేది. అండ్ ఇంకొక పక్క లాక్ చేయడానికి అయితే అక్షర్ అండ్ కుల్దీప్ అయితే రెడీగా ఉన్నారు. కోట్ల పిచ్పై ఈ స్పిన్ ద్వయం పంజాబ్ మిడిల్ ఆర్డర్ను కట్టడి చేస్తే మాత్రం డీసీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎలా తీసుకున్నా కూడా మిడిల్ ఓవర్లో గనక ఢిల్లీ ప్రాపర్ ఇంపాక్ట్ చూపిస్తే మాత్రం ఫస్ట్ విక్టరీ వాళ్ళ సొంతం అవుతుంది. అది కూడా పంజాబ్ లాంటి జట్టుని వాళ్ళు ఓడిస్తే కనుక డీసీకి చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉందన్నమాట. ఫైనల్ కాల్ చూసుకుంటే మాత్రం టాస్ గెలిచిన జట్టు బాల్ ఫస్ట్ ఎంచుకోవాలి. విపరీతమైన వేడి ఉండబోతుంది కాబట్టి దాని నుంచి ఆటగాళ్ళను రక్షించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవడం నీకు కీలకం అవుతుందన్నమాట. మ్యాచ్ మాత్రం ఒక రసవత్తరంగా ఉండబోతుంది, అది మాత్రం పక్కా. సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? డీసీ గెలుస్తుందా, పంజాబ్ గెలుస్తుందా? మీ గెస్ట్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు ఎక్కువ స్కోర్ చేయబోతున్నారు, 200+ స్కోర్ ఇక్కడ రాబోతుందా లేదా, మీ ప్రిడిక్టర్ స్కోర్ ఎంత అనేది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ మర్చిపోవద్దు, హైప్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.